నిజాయితీగల కాపరి బాలుడు మరియు బంగారు కిరీటం. ఒక ప్రశాంతమైన గ్రామంలో ప్రవహించే నది దగ్గర ఒక పేద కాపరి బాలుడు ఉండేవాడు. అతని పేరు రఘు. ప్రతిరోజూ రఘు తన ఎడ్లను నది ఒడ్డున ఉన్న పచ్చిక బయళ్లకు తీసుకెళ్లేవాడు. అతనికి భూమి లేదు, డబ్బు లేదు, బంగారం లేదు. కాని అతని మనసు మంచి నిజాయితీ గలది. ఒక మధ్యాహ్నం రఘు నది దగ్గర పాదాలు కడుగుతుండగా నీటిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అతను నీటిలో చేతిని పెట్టి తీసి చూశాడు. అది బంగారు కిరీటం. అందంగా రత్నాలతో మెరిసిపోతూ ఉంది. రఘు ఆశ్చర్యపోయాడు. ఇది రాజుకు చెందినది కావచ్చు అని నెమ్మదిగా చెప్పుకున్నాడు. ఇంకా అక్కడికి గ్రామస్థులు చేరుకున్నారు. ఒకరన్నారు, అమ్మేసే, నువ్వు చాలా ధనవంతుడవుతావు. మరొకరన్నారు, ఎవరికీ తెలీదు, నువ్వే పెట్టు. మరొకరు నెమ్మదిగా చెప్పారు, ఇది నీ అదృష్టం. కాని రఘు తల ఊపాడు. ఈ కిరీటం నాది కాదు, ఇతరులది తీసుకుని నాకు సుఖం రాదు అనన్నాడు. గ్రామస్థుల మాటలు పట్టించుకోకుండా రఘు కిరీటాన్ని ముడిచి జాగ్రత్తగా పట్టుకుని రాజమహలానికి నడిచిపోయాడు. గుమస్తులు ఆశ్చర్యపోయారు, కాని అతన్ని లోపలికి అనుమతించారు. రాజు కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నా కిరీటం అని రాజన్నాడు. ఇది కొన్ని రోజుల క్రితం పోయింది. రఘు గౌరవంగా నమస్కరించి కిరీటాన్ని రాజుకిచ్చేశాడు. ఏమీ అడగలేదు, ఏమీ కోరకూడా లేదు. రాజు చిరునవ్వు నవ్వాడు. కాని అతని మనసులో ఒక సందేహం. ఈ బాలుడు నిజంగా నిజాయితీ గలవాడా లేక నటిస్తున్నాడా అని రాజు ఆలోచించాడు. రఘు నిజాయితీ నిజమా కాదా తెలుసుకోవడానికి రాజు అతన్ని మరోసారి పరీక్షించాలనుకున్నాడు. మరుసటి రోజు రఘుని రాజమహల్ తోట దగ్గర ఆవులను మేపమని చెప్పారు. రాజు ఎవ్వరికీ తెలియకుండా రఘు వెళ్లే దారిలో కొన్ని బంగారు నాణేలు చల్లాడు. రఘు నడుచుకుంటూ వెళ్లుతుండగా సూర్యకాంతిలో మెరిసే నాణేలు కనిపించాయి. అతను ఆగిపోయాడు. ఇవి నావి కావు అని నెమ్మదిగా అన్నాడు. అన్ని నాణేలను ఏరి తీసుకుని నేరుగా రాజమహలానికి వెళ్లాడు. ఇవి రోడ్డుపై పడ్డాయి అని రఘు చెప్పాడు. ఎవరైనా పోగొట్టుకుని ఉండాలి. రాజు చాలా సంతోషించాడు. కాని చివరిసారి ఒక పరీక్ష చేయాలనుకున్నాడు. రాజు రఘుకి బంగారు సంచి ఇచ్చి అన్నాడు, ఇది నీ బహుమతి. రఘు నమస్కరించి చెప్పాడు, ధన్యవాదాలు రాజా, కాని నాకు న్యాయంగా దక్కేదే చాలు. అవసరానికి మించి నాకు వద్దు. అప్పుడు రాజు లేచి గౌరవంగా అన్నాడు, రఘు, నీ నిజాయితీ బంగారానికి మించినది. రాజు రఘుని రాజ్యానికి సలహాదారుడిగా నియమించాడు. నిజం, న్యాయంతో రాజ్యాన్ని నడిపేందుకు అతనిపై నమ్మకం పెట్టాడు. ఆ రోజునుంచి ప్రజలు ఇలా అన్నారు, పేద కాపరిబాలుడు డబ్బులో కాదు, గౌరవంలో ధనవంతుడయ్యాడు. నీతి, నిజాయితీ అనుకోని బహుమతులిస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.